వెల్కమ్ టు సినీ రంగం. పేరు వినగానే లుక్ చూసినా వెంటనే కాస్త విచిత్రంగా అనిపించిన ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సినిమా రాకా. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ కు తాజాగా మ్యూజిక్ ట్రాక్ తో పాటు టైటిల్ ను కూడా అధికారికంగా ప్రకటించింది మూవీ టీం. ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే రాకా ఒక సాధారణ సినిమా కాదు, తనలో భాగమైన ఒక కళ. దర్శకుడిగా మారకముందే ఈ కథ తనలో పుట్టిందని, ఆ ఐడియాను ఇన్నేళ్లుగా ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చానని అట్లీ భావోద్వేగంగా తెలిపారు. దాదాపు 18 ఏళ్ల క్రితం వచ్చిన ఈ కథ ఆలోచన తన జీవిత ప్రయాణంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిందని, తనను పరీక్షించిందని, తీర్చిదిద్దింది అదే ఐడియా అని ఆయన చెప్పారు. ఏ పరిస్థితుల్లోనూ ఆ కథను వదలకూడదని నిర్ణయించుకున్నానని, ఇప్పుడే అది నిజమవుతున్న దశకు చేరిందని తెలిపారు. తన వయసు 39 ఏళ్లు కాగా కేవలం 21 ఏళ్ల వయసులోనే రాకా ఆలోచన మొదలైందంటే ఈ ప్రాజెక్ట్ పై ఆయనకున్న అనుబంధం ఎంత లోతుగా ఉందో అర్థమవుతుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని చెప్పిన అట్లీ మాటలు సినిమా మీద అంచనాలను మరింత పెంచుతున్నాయి. అట్లీ కెరీర్ ను చూస్తే 26 ఏళ్ల వయసులో రాజారాణి సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టారు. ఆ సినిమా సక్సెస్ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. తమిళ్ స్టార్ హీరో విజయ్ తో తేరీ, మెర్సిల్, బిగిల్ వంటి వరుస హిట్ సినిమాలు చేసి తన స్టైల్ ను స్థిరపరిచారు. తర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టి షారుఖ్ ఖాన్ తో జవాన్ లాంటి భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ తో రాకా ద్వారా మరో స్థాయి ప్రాజెక్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. చాలా ఏళ్ల క్రితం వచ్చిన కథను ఇప్పుడు తెరకెక్కిస్తే అది ప్రస్తుత ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుందా? మరోవైపు విజయ్ తో ఇన్ని సినిమాలు చేసిన అట్లీ ఈ కథను ఆయనకి ఇప్పటి వరకు చెప్పలేదా? చెప్పి ఉంటే ఎందుకు ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే అల్లు అర్జున్ ఆకట్టుకున్న ఈ కథలో ఏదో ప్రత్యేకత ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయాలని భావిస్తున్న రాకా సినిమా బన్నీ అట్లీ కాంబినేషన్ లో ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తుందో చూడాలి. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో కాలమే నిర్ణయించాలి. ఇక ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.